సార్ ప్రైజ్ లాడ్ సార్. పేజ్ లాడ్ సార్. ప్రైజ్ పేజ్ లాడ్ లాడ్ సార్. వెళ్ళిపోయిన ప్రైజ్ లాడ్ బయలుదేరుతావా? పేజ్ లాడ్ సార్ ఉన్నా సార్. ఇప్పుడు ఇంటికాడ వచ్చింది దగ్గర సరే సరే. పేజ్ లాడ్ సార్. తండ్రా సార్ పేజ్ లాడ్ సార్ అన్న ప్రైజ్ లాడ్ మిత్రులారా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పేజ్ లాడ్ సార్. అన్న ప్రైజ్ లాడ్ అన్న. పేజ్ లాడ్ సార్. తండ్రా సార్ ప్రైజ్ లాడ్ సార్. ఫిలిప్ గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మిత్రులారా అందరికీ. విజయరా సారు ఓల్ నైట్ ప్రేయర్ లో ఉన్నాడంటనా? ఓకే, జనార్దన్ జనార్దన్ సార్. ఓకే సార్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాజ్ఞానుడైన మా ప్రియ పరలోకముందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. రాత్రి కాలం మంచి నిద్రను అనుగ్రహించి ప్రభా, తిరిగి ఉదయాన్ని ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా కలుసుకున్నట్టు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాం అయ్యా. గొప్ప దేవ మీకే స్తోత్రం అయినా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మీకే స్తోత్రాలు చెల్లించున్నాం అయినా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా అందరం తండ్రి మంచి ఆరోగ్యంగా ఉండగలేమంటే అదంతా నీ కృప, నీ ప్రేమనైనా ప్రభా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం అయ్యా. గొప్ప దేవ మీకే స్తోత్రం నాయన. ఉదయకాల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నాం ప్రభా. నీ ప్రణాళిక తండ్రి ఏమైనందు ప్రభా మమ్మల్ని నడిపించండి నాయన. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి. మీకే స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గొప్ప దేవ మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అయినా ఇదిగో తండ్రి, ప్రతిదినము తండ్రి ఈ విధంగా ఉదయాన్నే ప్రభా నీ సన్నిధిలో మేమందరం కలుసుకున్నట్టుకు నాయన మీరు ఇస్తున్న ఈ భాగ్యం బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, భూమి ఆకాశములను సృజించి మా కొరకు తండ్రి ఇచ్చినావు ప్రభా. వాటన్నింటినీ ఉచితంగా అనుభవిస్తున్నాం ప్రభా. వాటిని బట్టి ప్రభా మీరిచ్చిన సమస్తమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం అయ్యా. గొప్ప దేవ మీకే స్తోత్రం ఆయన. ఉదయకాల స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయన ప్రభా. నీ చిత్తంలో నీ కాపుదలలో మమ్మల్ని నడిపించుకోండి నాయన. నీ చిత్తాన్ని ఎరిగి నడువుటకు మాకు సహాయం దయచేయండి అయ్యా. నీ కృప కాపుదల మాపై ఎల్లవేళ నడిపించమని ప్రభా నేను వేడుకొచ్చినాం తండ్రి. దేవా మీకే స్తోత్రం అయ్యా తండ్రి. దినవంతయు నాయన ఈ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం నాయన. ప్రతిదినం మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. మమ్మల్ని మా కుటుంబాలను పోషిస్తున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. తండ్రి జరుగు కార్యక్రమం అంతటికి మీ తోడు నడిపించమని, నీ చిత్తంలో నడిపించుకోమని ప్రభా రెండు వేడుకొచ్చి బతిమలాడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఒక పాట, ఎవరైనా ఒక పాట పాడవలసిన పాట పాడతారా మీరు? నేను ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నా. ఓకే కర్నూలు నుంచి వచ్చాను సార్. భూమా సార్, భూపాల్ రెడ్డి సార్. భూపాల్ రెడ్డి సార్ పాట పాడండి సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. పాడుకుందాం. స్తుతి సియోన్ గీతంలో అండి ఒక స్తుతి గీతం పాడుకుందాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము
సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చు ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చు ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయిపోయింది పాట. సార్ థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో బైబిల్ వాక్యం చదువుకున్నాము. అపోస్తుడైన పౌలు గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకున్నాము. మన మధ్యలో కాటపోగు దేవమ్మ అనే ఒకరున్నారు ఐడి నుంచి. అమ్మ చదవగలరా మీరు? వారు లేనట్లయితే అన్నమ్మ అక్క చదువుతారు. అక్క 1వ అధ్యాయం 10 వచనాల వరకు చదవండి. 11 నుంచి సురేష్ అన్న చదువుతాడు. ఇంకా ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనుషుల మూలంగానైనా ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన స్వార్థ గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను కొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునో దాన్ని బోధించలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడైన నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును పరిమితముగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపరాచారమందు విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడికను గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయన నా యందు బయలుపరచ అనుగ్రహింపినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు
యెరూషలేముకైనను వెళ్ళనూ లేదు. దాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకునవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటి. అతని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు మాత్రం చూచి తిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండానే గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవుని పరిశుద్ధ థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం సమయాల గ్రంథం ధ్యానించుకుంటున్నాము. ధ్యానం కొరకే చిన్న ప్రార్థన సుశీలమ్మ గారు, అమ్మ చిన్న ప్రార్థన చేయండి అమ్మ. చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవుడు నాయన, నా మంచి కాపరివైన తండ్రి, నీ పాదములకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవైన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. అయ్యా, భయంకరమైన రాత్రులన్న నాయన మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మంచి నిద్రను అనుగ్రహించిన నాయన, ప్రాతకాలం మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ విధముగా నాయన గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకుని పాటల ద్వారాను నాయన, వాక్యం ద్వారాను నాయన మిమ్మల్ని మహిమపరుచుతుండగా నా ప్రభువా, మీరు మాతో ఉండి మా ప్రార్థన ఆలకించి మా విజ్ఞాపనలకు చెవి యొగ్గుమని ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థిస్తారు అక్కడ నేనుంటానని వాగ్దానం చేసిన దేవ, నమ్మదగిన దేవుడవు నాయన, గొప్ప దేవుడవు తండ్రి, మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డ నాయన తండ్రి ధనరాజును బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చెప్పనైంటుండగా ప్రభువా, మేము శ్రద్ధగా విని నాయన తండ్రి మా హృదయాలలో నాటుకుని భాగ్యం దయచేయండి. ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టక నాయన మా హృదయంలో 30 60 100 ఫలించు భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా, మీ వైపు చూస్తున్నామయ్యా. వాక్యం వినగల చెవును, గ్రహించగల మనసును మాకు అందరికీ తండ్రి గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డకును అనుగ్రహించమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మిత్రులారా, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో, ఆయన వాగ్దానాలతో, ఆయన విధానాలతో నింపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి మనకు ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మీరు మీ మైక్స్ని అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మనం సమూయేలు 1 గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 7వ అధ్యాయాన్ని ముగించుకోవడం జరిగింది. 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ తరువాత మనం 8వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి 7వ అధ్యాయంలో నిన్నటి దినాన
మనం నేర్చుకున్నటువంటి విషయాలు మిత్రులారా, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధులెవరు? ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజల ఎదుట అణచివేయబడ్డారు. కారణం, ఇజ్రాయేలు ప్రజలు దేవునిని ఆశ్రయించారు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా నిలబడ్డాడు. కాబట్టే వారి శత్రువుల నుండి వారికి విముక్తి కలిగింది. అది ఒక విషయం అయితే, రెండవ విషయం ఏంటంటే, our God is a God of restoration and peace. మన దేవుడు పునరుద్ధరించు దేవుడు. మన శత్రువులు మన నుండి దోచుకొనిన ప్రతి దానిని దేవుడు విడిపించి తిరిగి అవి మనకు ఇస్తాడు. మనకు కలిగినటువంటి నష్టాన్ని దేవుడు దేవునితో నింపుతాడు మిత్రులారా. అదేవిధంగా మన శత్రువులతో ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అని కూడా నిన్నటి దినాన మనం చూసాం. మూడో విషయం ఏంటంటే, సమూయేలు తన సొంత గ్రామాన్ని మరచిపోలేదు. ఎక్కడెక్కడో పరిచర్య చేసి తన సొంత ఊరిని మాత్రం మరచిపోలేదు. తన సొంత ఊరిలో కూడా ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. యెహోషువ చెప్పినట్టు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ చెప్పినట్టు, సమూయేలైతే నేనును నా గ్రామస్తులు కూడాను, కేవలం నా దేశమే కాదు నా గ్రామం కూడా, మేము యెహోవాను సేవించెదము అన్నటువంటి సత్యం మనకి కనిపించే విధంగా ప్రతిబింబించేలా ఆయన జీవించాడు అని మనం గమనించవచ్చు. మరి మిత్రులారా, ఈరోజు 8వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాము. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఈ 3 వచనాలను మనము మొదట ధ్యానం చేద్దాం. చూడండి మిత్రులారా, సమూయేలు చాలా గొప్ప ప్రవక్త. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనకు చాలామంది కనిపిస్తారు. వాళ్ళల్లో సమూయేలు ఒక ఆణిముత్యం లాంటి వాడు, చాలా గొప్ప ప్రవక్త బైబిల్ అంతటిలోనే. మరి సమూయేలు తన కుమారులను ఇజ్రాయేలు ప్రజలపైన న్యాయాధిపతులుగా నియమించాడు అని ఆ మొదటి వచనం చెప్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. న్యాయాధిపతులను ఎవరినైనా సరే, మనం ఎవరిని చూసినా వాళ్ళల్లో ఎవరు కూడా వాళ్ళ పిల్లలను వాళ్ళ తర్వాత న్యాయాధిపతులుగా నియమించినట్టు మనకు కనబడదు. అసలు న్యాయాధిపతిని నియమించుట అన్నటువంటిది ఇట్ వాస్ గాడ్స్ చాయిస్. అంటే ఇజ్రాయేలు ప్రజలకు ఏదైనా ఒక సమస్య, ఒక ఆపద వారి శత్రువుల నుండి వచ్చినప్పుడు దేవుడు ఎవరో ఒక మనిషిని ఎన్నుకొని తన ఆత్మను అనుగ్రహించి ఒక న్యాయాధిపతిగా లేవనెత్తేవాడు. ఆ యొక్క సమస్య తీరిన తర్వాత, వారి శత్రువుల నుండి విముక్తి లభించిన తరువాత
ఆ న్యాయాధిపతి ఇక మామూలు మనిషిగానే ఉండేవాడు. తన పనులు తానే చేసుకునేవాడు, తన జీవితాన్ని తాను కొనసాగించేవాడు, అంతేగాని ఎవరిపైన అధికారం చెలాయించేవాళ్ళు కాదు. వాళ్ళ తరువాత వాళ్ళ కుమారులు న్యాయాధిపతులుగా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే అది వంశపారపర్యంగా రాలేదు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సమూయేలు ఎందుకు తన కుమారులను ఇజ్రాయేలు ప్రజలపైన న్యాయాధిపతులుగా నియమించాడు? తాను న్యాయాధిపతి కాబట్టి తన కుమారులు కూడా న్యాయాధిపతులుగా ఉండవచ్చు అని సమూయేలు భావించాడా? ఇది ఒక ప్రశ్న మిత్రులారా. అయితే నేనేమనుకుంటున్నానంటే, మీరు చూడండి, ఆ 3వ వచనంలో ఆయన కుమారులు బెయేర్షెబా అనేటువంటి ప్రాంతంలో న్యాయాధిపతులుగా ఉన్నారంట. ఈ బెయేర్షెబా పట్టణాన్ని గురించి, ఈ ఊరిని గురించి ఒకసారి ఆలోచన చేయండి. జియోగ్రఫికల్గా ఎక్కడుంటుంది ఈ ప్రాంతం? నేను బహుశా యెహోషువ గ్రంథం గురించి మాట్లాడినప్పుడు మీకు వివరించాను. చూడండి, ఇజ్రాయేలు దేశాన్ని వివరించేటప్పుడు దాను నుండి బెయేర్షెబా వరకు అన్నటువంటి ఆ ఫ్రేజ్ ద్వారా ఇజ్రాయేలు దేశం అంతటిని వర్ణిస్తారు. ఉదాహరణకు భారతదేశాన్ని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఉత్తర వైపున కాశ్మీర్ అన్నటువంటిది హైయెస్ట్ పాయింట్ అయితే, దక్షిణం వైపున కన్యాకుమారి అన్నటువంటిది లోయెస్ట్ పాయింట్. అదేవిధంగా దాను నుండి బెయేర్షెబా వరకు అని చెప్పి ఇజ్రాయేలు దేశాన్ని వర్ణించేవాళ్ళు. అంటే ఇజ్రాయేలు దేశం యొక్క ఆ మ్యాప్ను కానీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దాను అన్నటువంటిది ఉత్తర భాగంలో హైయెస్ట్ పాయింట్ అయితే, దక్షిణ భాగంలో లోయెస్ట్ పాయింట్ వచ్చేసి బెయేర్షెబా. నేనెందుకు ఇది చెప్తున్నానంటే, సమూయేలు రామాలో న్యాయాధిపతిగా ఉన్నాడు తన సొంత గ్రామంలో. అయితే అతను ఈ బేతేలు, గిల్గాలు, మిస్పా ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. అయితే రామ ఈ పట్టణం యొక్క లొకేషన్ కానీ మనం గమనిస్తే, ఇది ఎక్కడుంది? ఇజ్రాయేలు దేశానికి అప్రాక్సిమేట్గా మధ్యలో ఉంటుంది. మన భారతదేశానికి మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం ఎలా మధ్యలో ఉంటుందో, ఆ రకంగా ఈ రామ అనే పట్టణం ఎగ్జాక్ట్గా సెంటర్ కాకపోయినా ఆ మధ్య ప్రాంతంలోనే, ఇజ్రాయేలు దేశానికి ఆ మధ్య ప్రాంతంలోనే ఉంటుంది. సమూయేలు అక్కడ న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు. తానొక్కడే దేశమంతటికి వాళ్ళ కష్ట నష్టాలు తీర్చలేడు కాబట్టి బహుశా తన కుమారులను తనకు అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడేమో. అందుకనే ఆ దక్షిణం వైపున ఆ బెయేర్షెబా అనే పట్టణంలో, ఇజ్రాయేలు దేశానికి లోయెస్ట్ పాయింట్ అది, ఆ దక్షిణం వైపున అక్కడ తన కుమారులను పెట్టి అక్కడ ప్రజల యొక్క అవసరతలను తీరుస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా వారిని అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడేమో. అయితే బైబిల్ గ్రంథంలో ఇవేవి వ్రాయబడలేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట అయితే స్పష్టంగా ఉంది. సమూయేలు తన కుమారులను ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. ఇజ్రాయేలీల మీద అన్నటువంటి మాట మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అయితే మిత్రులారా, ఆయన కుమారుల గురించి ఆ 3వ వచనం గమనించండి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ధనాపేక్ష, లంచము, న్యాయమును త్రిప్పివేయుట, ట్విస్టింగ్ జస్టిస్ అన్నమాట. ఇది భయంకరమైనటువంటి విషయం మిత్రులారా.
చూడండి, ధనాపేక్ష, ఈ డబ్బు అన్నటువంటిది, లంచాలు తీసుకోవడం అన్నటువంటిది మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది మిత్రులారా. మనం చాలాసార్లు అనుకుంటాము, విస్తారంగా ధనాన్ని సంపాదించుకొని అక్రమ మార్గాలలో లంచాల ద్వారా అన్యాయంగా ఏదో ఒక రీతిలో డబ్బును పోగు చేసుకుంటే నా కుటుంబానికి క్షేమము, నా కుటుంబం క్షేమంగా భద్రంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా. నేను ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకొస్తాను, చూడండి. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. అంటే న్యాయం జరిగిస్తే దేశానికేమో క్షేమము, లంచాలు పుచ్చుకుంటే దేశాన్ని పాడు చేయనంట. ఇంగ్లీష్లో ఏమనుందో చూడండి. బై డూయింగ్ వాట్ ఈస్ ఫేర్ ఏ కింగ్ మేక్స్ ఏ కంట్రీ సెక్యూర్, బట్ ద వన్ హూ వాంట్స్ టు బి పేడ్ ఆఫ్ టీర్స్ ఇట్ డౌన్. అంటే తన దేశాన్ని చించేస్తున్నాడంట, టీర్స్ ఇట్ డౌన్, నాశనం చేస్తున్నాడు. అంటే లంచం తీసుకునే వాళ్ళు తమ దేశాన్ని వాళ్ళే నాశనం చేస్తున్నారంట. మరి లంచాలు తీసుకుంటూ అన్యాయంగా అక్రమంగా డబ్బును పోగు చేసుకునే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఏం చేస్తున్నట్టు? వాళ్ళ కుటుంబానికి అది క్షేమమా? అది సెక్యూరిటీని ఇస్తుందా? భవిష్యత్తునిస్తుందా? కాదు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నాశనం చేయబోతున్నారు మిత్రులారా. నాకు ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం గుర్తుకొస్తుంది. ఆయన ఒకసారి బండపైన కట్టబడిన ఇల్లు, ఇసుక పైన కట్టబడిన ఇల్లు అని చెప్పి ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఇల్లేమో బండపైన కట్టబడింది, మరొక ఇల్లేమో ఇసుక పైన కట్టబడింది. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అయితే బండపైన కట్టబడిన ఇల్లు మాత్రం నిలబడింది. ఇసుక పైన కట్టబడినటువంటి ఇల్లు మాత్రము కూలిపోయింది మిత్రులారా. అన్యాయంతో, అక్రమంతో, లంచాలతో ఏదో ఒక రీతిగా తమ కుటుంబాలను కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇసుక పైన కట్టబడినటువంటి ఇంటి మాదిరిగా ఉంటున్నారు మిత్రులారా. అందుకని నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తాడు, లంచము దృష్టి గల వారికి గ్రుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలను అపార్థము చేయించును. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నీకేదో క్షేమమని, కానీ నువ్వు గుడ్డివాడివి అయిపోయినావు. నీ కుటుంబానికి నీకు ఎంత తీరని నష్టము జరగబోతుందో చూడలేకపోతున్నావు. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ యొక్క సమూయేలు కుమారుల విషయంలో కూడా మనం గమనించవచ్చు. వాళ్ళు ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని ఏం చేశారంటే న్యాయాన్ని త్రిప్పివేశారు. జస్టిస్ అన్నటువంటి దాన్నే మార్చేశారు. రీసెంట్గానే భారతదేశంలో కూడా ఇది మార్చి నెలలో జరిగింది. ఈ 2025వ సంవత్సరం మార్చి నెల 14వ తారీఖున అనుకుంటా మన ఢిల్లీలోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరింట్లో ఒక జస్టిస్, ఒక హైకోర్టు జస్టిస్, ఆయన పేరు చెప్పడం మంచిది కాదు, ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వాళ్ళు వెళ్ళి అన్ని మంటలు ఆర్పారు. అప్పుడు ఒక గదిలో విస్తారమైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్లో కొన్ని కాలిపోయాయి, కొన్ని సగం కాలిపోయాయి. విస్తారమైన డబ్బుల కట్టలు. అసలు ఇన్ని డబ్బుల కట్టలు ఎలా వచ్చాయని ఒక హైకోర్టు జడ్జి, ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో అన్ని నోట్ల కట్టలు ఉన్నాయంటే అర్థం ఏంటి?
సాధారణంగా ఉద్యోగం చేసుకొని జీతం పైన ఆధారపడే వాళ్ళు ఎవ్వరు కూడా అంత సంపాదించలేరు. చూడండి, ఒక విషయము, ఉద్యోగాలు చేసుకొని జీతాల మీద ఆధారపడే వాళ్ళు ఏ రోజు కూడు ఆ రోజే అన్నట్టు బ్రతుకుతూ ఉంటారు. ఏ రోజు ఆ రోజుకే అన్నట్టు. వాళ్ళేమి కోట్లు కోట్లు సంపాదించలేరు, పెద్ద పెద్ద మేడలు కూడా కట్టలేరు. ఏదన్నా వ్యాపారం అన్నా చేయాలి సరైన మార్గంలో, లేదా అక్రమంగానే డబ్బు సంపాదించాలి. ప్రభుత్వమే ఏదో ఒక కమిటీ వేసింది, అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ మిత్రులారా, ఈ రకమైన న్యాయాధిపతులు ఈ రోజుల్లో దండిగా ఉన్నారు. డబ్బుల కొరకు న్యాయమును మార్చివేయవారు అనేక మంది ఉన్నారు మిత్రులారా. అదే పరిస్థితిని మనము ఇక్కడ సమూయేలు కుమారుల్లో కూడా చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, 4వ వచనము 5వ వచనం, ఈ రెండు చదువుతున్నాను. ఇజ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇజ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చారు. అంటే అందరూ కలిసి వచ్చారు. మంచి విషయమే, ఎవరో ఒకరిద్దరు కాదు, అందరూ కలిసి రామాలో ఉన్నటువంటి సమూయేలు యొద్దకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకున్నారు. అయ్యా, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు వాళ్ళ ప్రవర్తన నీ ప్రవర్తన వంటిది కాదు నాయన. మరి సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మిత్రులారా, ఇక్కడ చూసారా, ఒక సమస్య ఉంది. సమూయేలు కుమారుడు న్యాయంగా ప్రవర్తించడం లేదు, అది సమస్య. ఆ సమస్యను తీసుకొని వాళ్ళు సమూయేలు వద్దకు వచ్చి, అయ్యా, నువ్వేం సలహా ఇస్తావు, మాకేదైనా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పు, ఎలా ఈ ఇబ్బందులో నుంచి బయటపడగలమో చెప్పు అని అడగల. లేదా దేవుని యొద్ద విచారణ చెయ్యి అని అడగల. అడగకుండా వాళ్ళంతటకు వాళ్ళే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమి నిర్ణయం తీసుకున్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. మిత్రులారా, చూడండి, వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించుము. మనకి లేవీకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి, అందుకొరకే ఈ సమస్త దేశముల ప్రజల నుండి మిమ్మును నా కొరకు ప్రత్యేకపరచుకొన్నాను. మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు, అందరిలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఒకప్పుడైతే అందరిలాంటి వాళ్ళే. అయితే నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను కాబట్టి నేనే విధంగా పరిశుద్ధుడనై ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు లేవీకాండంలోనే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని వైపు చూడడం లేదు. వీళ్ళు వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ దేశాల వైపు చూస్తున్నారు. మిత్రులారా, వాళ్ళు ఎలా నడుపుకుంటున్నారు వాళ్ళ దేశాలు అన్నటువంటి దాన్ని చూస్తున్నారు. చూడండి, పౌలు గారు ఒక మాట రాస్తారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం చదువుతున్నా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. ఈ 2వ వచనంలో ప్రారంభంలో ఏం చెప్పాడు పౌలు గారు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. We are not called to imitate the world around us. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, లోకాన్ని, దేశాలను, వాటి నుంచి మనం నేర్చుకోకూడదు. అయితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. ఎలా తెలుసుకోగలం దేవుని చిత్తము?
దేవుని చిత్తం అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అది సంపూర్ణమైనది. అది ఎలా తెలుసుకోగలం? మనం దేవుని దగ్గరకు వెళ్తే తెలుసుకోగలం. మిత్రులారా, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మొదట దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయాలి. ఈ అలవాటు మనం నేర్చుకోవాలి. మనంతటకు మనమే నిర్ణయాలు తీసుకుని చాలాసార్లు మనం దేవుని దగ్గరకు పోయి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన బలపరచాలని, ఆ నిర్ణయాలనే ఆయన జరిగించాలని మనం చాలాసార్లు ప్రవర్తిస్తాం. అది పొరపాటు మిత్రులారా. ఎందుకంటే మనకు అన్ని విషయాలపై సరైనటువంటి జ్ఞానము ఉండదు. దేవుని చిత్తం అనుకూలమైనటువంటిది మిత్రులారా. దేవుని చిత్తము సంపూర్ణమైనటువంటిది. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కన్నా ఉన్నతమైనటువంటివి, అవి క్షేమకరమైనటువంటివి, అవి జ్ఞానముతో నిండినటువంటివి. కాబట్టి దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి దేవుణ్ణి అడిగితే, అయ్యా ఈ రకమైన సమస్య మా దేశంలో ఉంది, సహాయం చేయను ఆయన అని అడుగుంటే బాగుండేది. అలా చేయలేదు. వీళ్ళేం చేశారు? చుట్టుప్రక్కల ఉన్న దేశాలను చూశారు. అందుకని 5వ వచనంలో ఆ 2వ భాగం చూడండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించు. సకల జనుల మర్యాద చొప్పున పౌలు గారా స్పష్టంగా చెప్తున్నారు, లోక మర్యాదను అనుసరించొద్దని. లేవీకాండములోనే ప్రారంభములోనే దేవుడు వాళ్ళకు చెప్పాడు, మీరు ప్రత్యేకపరచబడినటువంటి జనము, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, కాబట్టి మీరు లోక మర్యాదను అనుసరింపకూడదు. మిత్రులారా, మనం కూడా ఈ విషయాన్ని గమనించాలి. సరే, వీళ్ళందరూ సమూయేలు దగ్గరకు వెళ్ళి ఏమని అడిగారు? మాకు ఒక రాజు నియమించు, మేక్ us a king. ఒకసారి ఆలోచన చేయండి, ఒక రాజుకు ఒక న్యాయాధిపతికి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ ఒకసారి ఆలోచన చేయండి. రాజుకు ఒక న్యాయాధిపతికి ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్. నేను ఇందాకే చెప్పాను, మీరు న్యాయాధిపతుల గురించి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి న్యాయాధిపతిగా ఉండడం అన్నటువంటిది ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్. దేవుడు ఎన్నుకునేవాడు, మనుషులు ఎన్నుకునేవాడు కాదు. ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ ఆపదలో నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకునేవాడు. దేవుడు తన ఆత్మను ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలకు వారి శత్రువుల బానిసత్వం నుంచి విముక్తిని అనుగ్రహించేవాడు. కాబట్టి న్యాయాధిపతి ఎవరు ఉండాలి అన్నటువంటిది అది గాడ్స్ చాయిస్, మనుషులు ఎన్నుకునేది కాదు. 2, ఆ ఆపద తీరిపోయిన తర్వాత ఆ న్యాయాధిపతులు తిరిగి అందరి ప్రజల వలె ఉండేవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు, అంతేగాని వాళ్ళందరిపైన అధికారాన్ని ప్రదర్శించేవాడు కాదు. నేను మీకు న్యాయాధిపతిని కాబట్టి ఇప్పుడు మీరందరూ నాకు బానిసలు, నాకు సేవకులని, మీరందరూ నాకు పన్ను కట్టాలని ఈ రకంగా చేసేవాడు కాదు. మీరు ఒకసారి అసలు గిద్యోను గురించి ఆలోచన చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో రండి. గిద్యోను ఇజ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప విజయం అనుగ్రహించిన తర్వాత ప్రజలందరూ అడుగుతారు గిద్యోనును. మీరు న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22, 23 ఈ 2 వచనాలు చదువుతాను చూడండి. అప్పుడు ఇజ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏల రాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఎంత బాగా చెప్పాడు గిద్యోను. ఎవరంట వాళ్ళని ఏలేది? యెహోవా మిమ్మును ఏలును. అంటే యెహోవా వాళ్ళ రాజు అన్నటువంటిది అంత క్లారిటీగా, అంత స్పష్టంగా వాళ్ళకు తెలుసు. నేను కాదు మిమ్మల్ని ఏలేది, నా కుమారుడు కాదు, లేకపోతే నా కుమారుడు కాదు. అంటే ఈ న్యాయాధిపతిగా ఉండడం అన్నటువంటిది అది వంశపారపర్యంగా వచ్చేది కాదు. దేవుడు ఎన్నుకుంటాడు ఆ సమయానికి, అంతవరకే. మీ రాజు దేవుడు, ప్రజలు కాదు, మేం కాదు, నేను కాదు, నా కుమారులు కాదు, నా పిల్లలు కాదు. అది వంశపారపర్యంగా వచ్చేటువంటి ఇది కాదు, అది న్యాయాధిపతి. అయితే ఒక రాజు గురించి ఆలోచన చేయండి.
ఒక రాజు గురించి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి రాజు అయితే ఇక ఆ రాజరికము అన్నటువంటిది వంశపారపర్యముగా వస్తుంది. అది ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఇక తరతరాలకు వాళ్లే ఇంకా అది రాజరికమే అనమాట. ఇక రాజులుగానే అందరూ వాళ్ళని ట్రీట్ చేయాలి. రాజులు మిగిలినటువంటి ప్రజలను తన సేవకులుగాను ఒక్కొక్కసారి బానిసలుగాను చూస్తారు. వాళ్ళ అధికారాన్ని ప్రదర్శిస్తారు. రాజులు ఒక గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ గవర్నమెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ప్రజలపైన అధికారాన్ని ప్రదర్శిస్తారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆ సొలొమోను మహారాజు కుమారుడు విషయంలో ఏం జరిగిందో. ప్రజలు పోయి చెప్తారు, అయ్యా మీ నాన్న మా పైన మేము భరించలేనటువంటి భారాన్ని పెట్టారు. మీరు రాజులందరి గురించి ఆలోచన చేయండి మిత్రులారా. ఆ రాజుకు ఒక సైన్యం కావాలి, రాజు ఇంట్లో పనిచేసే పరిచారకులు కావాలి. ఎవరు? మీ పిల్లలే సేవకులు, మీ పిల్లలే సైనికులు. రాజు ఏం చేస్తే అంతే. రాజు యుద్ధంలో మీ పిల్లలు మొదట నిలబడి పోరాడాలి అంటే మొదట నిలబడి పోరాడి వాళ్ళు చనిపోవాల్సిందే. రాజు యొక్క అధికారం కింద బ్రతకాల్సిందే. యూసీ, అసలు వాళ్ళు ఏమి అడుగుతున్నారో వాళ్ళకి అర్థమైందా? అర్థం అవుతుందా? ఒక్కొక్కసారి మనం ఏం చూసినా మనకు అర్థం కాదు మిత్రులారా. మనం చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళని ఇమిటేట్ చేయాలనుకుంటాం. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్రులారా, దీస్ పీపుల్ వాళ్ళకి తెలీదా యెహోవా వాళ్ళ రాజు అని? గిద్యోను ఎంత స్పష్టంగా చెప్పాడు. వాళ్ళకు తెలుసు. అయితే ఏంటంటే దే డిడ్ నాట్ ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మలేదు వాళ్ళు. ఒక గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, ఒక రాజు ఉంటే బాగుంటాడు అంటే దే హ్యాడ్ దేర్ ట్రస్ట్ ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్ ఇన్ ఎ కింగ్ మిత్రులారా. కానీ తర్వాత ఏమైంది? మీరు తర్వాత చరిత్ర చూడండి. ఆ రాజుల వలన, వాళ్ళ అధికార ప్రవర్తన వలన ఆ దేశం పాడైపోయింది. వాళ్ళు బానిసలుగా కొనిపోబడ్డారు. వాళ్ళు బానిసలుగా చెల్లాచెదురైపోయారు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది 14వ అధ్యాయంలో, ఒకని ఎదుట ఒక మార్గము అది చాలా బాగుగా కనిపిస్తుందంట, కానీ తుదకు అది మరణమునకు దారితీస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు, దేవుని కాకుండా మనుషులను నమ్ముకుని వాడు శాపగ్రస్తుడంట. ఒక్కొక్కసారి మనము మన సొంత విధానాల ద్వారా మనము శాపాన్ని చేకూర్చుకుంటున్నాం. మనకు మేలు జరగటం లేదు మిత్రులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆఖరిగా 6 నుంచి 8 వచనాలు మనం చూసుకొని ఈనాటి ధ్యానాన్ని ముగించుకుందాం. 6 నుంచి 8 వచనాలు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటినీ ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. 6వ వచనంలో మనం గమనిస్తే వాళ్ళు పెట్టినటువంటి ఆ రిక్వెస్ట్ సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉందంట. సమూయేలుకు నచ్చలేదు. సమూయేలు బాధపడ్డాడు. అయితే వెంటనే సమూయేలు ఏం చేశాడు? 6వ వచనంలో ఆఖరి భాగం చూడండి. సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. మిత్రులారా, మన హృదయం నొచ్చుకున్నటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తున్నాం? మనం వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళాలి. సమూయేలు జీవితంలో పదే పదే మనం గమనించే ఒక విషయం, అతడు ప్రార్థనాపరుడు. అంటే దేనినైనా సరే మొదట వెళ్ళి దేవునితో డిస్కస్ చేయాలి అనుకునే వ్యక్తి. ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, హృదయం బాధపడింది, వెంటనే సమూయేలు దేవుని దగ్గరకు వెళ్ళాడు. మిత్రులారా, మనం కూడా మన ప్రతి భారాన్ని మనం మోయాల్సిన అవసరం లేదు.
మనం చాలాసార్లు మనం భారంతో ఎందుకు కృంగిపోతామంటే దేవుని దగ్గరకు మన భారాలను తీసుకొని పోము. మన భారాలను తీసుకుని పోయి దేవుని పాదాల చెంత పెట్టవచ్చు మిత్రులారా. దేవుడు చక్కగా మనల్ని నడిపిస్తాడు. దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు నువ్వు బాధపడకయా, వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు నన్ను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళు తిరస్కరించింది నన్ను సమూయేలు. ఆ మాట దేవుడు చూడండి 7వ వచనంలో ఆఖరిలో 2వ భాగం చూడండి, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకు కూడా నన్నే విసర్జించి ఉన్నారు. ఆ మాటలు చదువుతుంటే అవి నాకు చాలా ప్రాఫిటిక్గా అనిపిస్తున్నాయి. ప్రాఫిటిక్గా అంటే దాని అర్థం ఏంటి? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వారు నిన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకు కూడా నన్నే విసర్జించి ఉన్నారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు యోహాను సువార్తకు ఒకసారి రండి. యోహాను సువార్తలో 19వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనము. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని ఇక సిలువకు అప్పగించేటువంటి సందర్భం. ఆ 15వ వచనం చూడండి. అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. ఈ సంఘటన ఇప్పుడు మనం చదివినటువంటి ఈ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలో, వారు నిన్ను కాదు విసర్జించింది, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ టు జీసస్. మీ రాజును సిలువ వేయమంటారా అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, కైసరే మాకు రాజు. కైసర్ ఎవరండి? ఒక రోమియుడు. ఎవరు ఈ మాటలు చెప్తుంది? ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు చెప్తున్నారు, కైసరే మాకు రాజు. వాళ్ళ రాజు వాళ్ళకు వద్దంట. అందుకనే ఈ 7వ వచనంలో ఉన్నటువంటి మాటలు ప్రాఫిటిక్, అవి ప్రవచనాత్మకంగా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అన్నటువంటిది ఆ పిక్చర్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఆ రియాలిటీ యొక్క షాడో అనుకోవచ్చు మనం మిత్రులారా. అందుకని ఆ 8వ వచనంలో దేవుడు చెప్పాడు, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే దేవుడు ఎంత సహనము, ఎంత ఓర్పు కలిగిన వాడో చూడండి మిత్రులారా. వారు చెప్పిన మాటలు అంగీకరించు. అయితే మిత్రులారా, తర్వాత దినాలలో ఏం జరిగింది? వారికి రాజులు వచ్చారు, రాజుల అధికారాన్ని చలాయించారు. వాళ్ళ చెడు ప్రవర్తన వలన దేశాన్ని నడిపించలేకపోయారు. తుదకు ప్రజలందరూ బానిసలై వాళ్ళు బబులోను కొంతమంది, అషూరు కొంతమంది, ఇలా బానిసలుగా కొనుక్కోబడ్డారు. కొద్దిమంది మాత్రమే ఆ చెర నుండి వచ్చారు మిత్రులారా. ఇదే కదా, అందుకనే సామెతల గ్రంథంలో ఇందాక ఒక మాట చెప్పాను, ఒక మార్గం ఉందంట, అది సరైనటువంటి మార్గం అని అనిపిస్తుందంట, కానీ తుదకు అది మరణమునకు దారి తీయను. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ పాఠాలు జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది, లంచము అన్నటువంటిది గుడ్డితనాన్ని కలిగిస్తుంది. మన కుటుంబానికి అది స్థిరత్వాన్ని కలిగించదు. కానీ ఆ లంచాల వలన మన కుటుంబం కట్టుకుంటే మన ఇల్లు ఎలా ఉంటుందంటే ఇసుక పైన కట్టబడిన ఇంటిలాగానే ఉంటుంది. అది మొదటి విషయము. రెండో విషయము, మనం ఎప్పుడు కూడా లోకాన్ని అనుసరించకూడదు. వీ హ్యావ్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని అనుసరించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తము సంపూర్ణమైనటువంటిది, అది ఉత్తమమైనటువంటిది, అది మేలుకరమైనటువంటిది మిత్రులారా. అది రెండవ పాఠము. మూడవ పాఠం ఏంటంటే, మనము రాజులను నమ్ముకోకూడదు కానీ దేవుని నమ్ముకోవాలి మిత్రులారా. ఇక్కడైతే ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ఒక రాజు కావాలని
దేవుని నమ్మకుండా రాజు పైన వాళ్ళు తమ విశ్వాసాన్ని ఉంచుతున్నారు. అయితే తుదకు అది మరణమునకు దారితీస్తుంది. ఈ విషయాలను గ్రహించడానికి కావలసిన సమృద్ధి అయిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. మనల్ని డేవిడ్ అన్న ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. జనార్దన ఉందా? నాకు చెప్పండి అన్న. రాజుకు ఫీవర్ వచ్చిందన్నా, ప్రార్థన చేయన్న రాజుకు. ఓకేనా. ఇంకా ఏమైనా ప్రార్థన విన్నపాలు చెప్పండి. జనార్దన తాన్వి కానీ 3 years బాబుకి కూడా ఎట్లా ఉన్నట్లుంది. ఇంకేం మనకేం రిప్లై రాలే. ఝాన్సీ అనే సిస్టర్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ కోమలా ఉందని చెప్పి చెప్పినారు. ఫీవర్ వచ్చే విజన్ కాన్ఫరెన్స్ కొరకు అలాగే ప్రార్థించండి. డేవిడ్ బ్రదర్, డేవిడ్ అన్న లేనట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. సుశీలమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు మనల్ని. అమ్మ ప్రార్థన చేయండి అమ్మా. సరే, ప్రార్థన చేసుకుందామన్నా. సర్వ సృష్టికర్త సర్వాధికారి అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నా మంచి కాపరివైన దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. నిజముగా నాయన తండ్రి, మొరపెట్టండి, మీకు ప్రత్యుత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, అయ్యా మా మొరను ఆలకించే దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా. నాయన తండ్రి, లోకం వైపు చూస్తే లోకాశ, నేత్రాశ, జీవోడంబము వీటన్నిటి నుండి మమ్మల్ని దూరపరిచిన ప్రభువ, మీ చెంత చేర్చుకుని నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. గూగుల్ మీట్లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. మరి తండ్రి, ధనరాజు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్య దేవా, నాయన తండ్రి, ఎల్లప్పుడూ నీ వాక్యం చదువుతూ నాయన వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాము దేవా, సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన గ్రహించి మీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడూ కనిపెట్టుకుని జీవించే కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నాయన తండ్రి, మేము వాక్యం విని విడిచిపెట్టక నాయన తండ్రి, మా హృదయాలలో భద్రపరుచుకుని లాగున సహాయం దయచేయండి. సమూయేలు కుమారుని వల్లే నాయన కుమారుల వల్లే కాకుండా కన్నా ప్రభువా, మీకు నాయన యోగ్యంగా నడుచుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృపగల దేవుడవు నాయన, జాలిగల దేవుడవు తండ్రి, కరుణామయుడవు నాయన, కరుణగల దేవుడవు నా తండ్రి, నీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై చూస్తున్న దేవా, మా ప్రార్థన ఆలకించి మా విజ్ఞాపనలకు చెవియొగ్గుమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నాయన, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో నాయన బాధపడుతున్నారు నా తండ్రి. ఈ సీజన్ లో నాయన చాలా మంది బిడ్డలకు తండ్రి ఫీవర్ తోను, కాఫ్ తోను, మరి కోల్డ్ తోను ఎంతో బాధపడుతున్నారు నా ప్రభు. వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఇంకా కొంతమంది బిడ్డలకైతే డెంగ్యూ ఫీవర్ అంటున్నారు ప్రభా, వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి నీ బిడ్డను నాయన మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచు యెహోవాను నేను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడవు తండ్రి. మీరు నాయన మాట సెలవిస్తే చాలు నాయన. అయ్యా తండ్రి, ఒక్కసారి నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ప్రతి నీ బిడ్డను నాయన దర్శించి వారిని ముట్టమని ప్రార్థిస్తుంటున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి.
జయానందం అన్నకున్నటువంటి ఆ సోరియాసిస్ను నాయన కాళ్ళ వాపులను నా ప్రభు కొంతవరకు అయితే ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన క్యాన్సర్ తోను నాయన బ్రెయిన్ ట్యూమర్ తోను అది ఎలాగున్నా లంగ్స్ ఇన్ఫెక్షన్ తోను నా ప్రభు తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ తోను తండ్రి ఈ విధముగా నా ప్రభు ఎంతో మంది బిడ్డలు ఆయా రోగముల చేత బాధపడుతున్నారు నా ప్రభు. ప్రతి నీ బిడ్డను నాయన దర్శించండి తండ్రి. మీ గాయపడిన హస్తాలతో తాకండి నాయన. అయ్యా మీరు సిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు పాప విమోచన కలిగింది. ఆ రక్తం ద్వారా నాయన తండ్రి మమ్మలను శుద్ధి చేసి నాయన మమ్మల్ని బాగు చేయి దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రమయ్యా. ప్రతి నీ బిడ్డను నాయన తండ్రి ముట్టినందుకు వందనాలు తండ్రి. స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అదేలాగున్న రాజును బట్టి మరి నా తండ్రి ఆ బిడ్డకు తండ్రి జ్వరంతో బాధపడుతున్నాడు అన్నారు నా ప్రభు. మీ చిత్తమైతే నా నాయన బిడ్డను ముట్టండి తాకమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అదేలాగున అన్నమ్మని బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఆమెకున్నటువంటి జాయింట్ పెయిన్స్ ను నా నాయన తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆశీర్వాదం మాకు కూడా నా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని మీ చిత్తమైతే ఆ బిడ్డను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. మీ కార్యం జరిగించండి. మీ తలంపుల చొప్పున నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. విజన్ కాన్ఫరెన్స్ విషయంలో మీ సన్నిధి మీ ప్రసన్నతను చూపండి. కడపలో జరుపున ఇంటుండగా నా ప్రభువ నీ బిడ్డను నాయన బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సన్నిధి మీ ప్రసన్నత ఆ బిడ్డకు తోడుగా ఉండులాగున సహాయం దయచేయండి. ఏ వాక్యం అయితే మరి విత్తాలనుకున్నాడన్న ప్రభు ఆ వాక్యాన్ని నాయన ప్రజలు చక్కగా వినగల మనసును గ్రహించగల చెవులను అనుగ్రహించి తండ్రి మనసును అనుగ్రహించి వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి తండ్రి. మైక్ సిస్టమ్ కానీ నా నాయన ఎలక్ట్రిసిటీ కానీ నా ప్రభు